హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మళ్ళీ ఒక కొత్త డిజైన్తోని మీ ముందుకు వచ్చేసానండి. ఇది చాలా ఈజీ డిజైన్, సింపుల్ క్రోషా కుచ్చు డిజైన్ అండి. దానికోసం ఫస్ట్ మనం ఇలా 6 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకొని మళ్ళీ ఇది వచ్చేసి నీడిల్ నంబర్ 10 అండి, తులీప్ కంపెనీ వాళ్ళది. ఈ నీడిల్ తీసుకొని మనము లెఫ్ట్ సైడ్ ఉన్న ఫింగర్కి థ్రెడ్ అనేది బ్యాలెన్స్ చేస్తూ ఇప్పుడు మనము 4 సింగిల్ క్రోషెస్ అనేటివి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది 2, ఆల్రెడీ నేను ఒకటి వేసాను. ఇది 3. ఇది ఎవరికైతే క్రోషా కుచ్చు ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ నేర్చుకుంటున్నారో బిగినర్స్ కోసం అండి. ఎస్పెషలీ ఇలా 4 సింగిల్ క్రోషెస్ అనేటివి వేసాక ఈ థ్రెడ్ అనేది బయటికి ఇలా లాక్కొని ఈ బీడ్ని ఈ నీళ్ళలో ఎక్కించుకోవాలండి. ఎక్కించుకొని బీడి ఎక్కించుకున్న తర్వాత ఈ బీడ్కి మనము ఇలా లాక్ అనేది వేసుకున్న తర్వాత మనం ఇంకొక చైన్ అనేది వేయాలండి. ఎక్స్ట్రా చైన్ వేసి మళ్ళీ థ్రెడ్ని అలా బయటికి లాక్కున్నాక మళ్ళీ ఇక్కడ కూడా మనం బీడ్ ఎక్కించుకున్న తర్వాత ప్రతిసారి బీడ్ లాక్ అనేది వేసుకున్నాక దీన్ని ఇలా స్ట్రైట్ కాకుండా కొంచెం ఇలా వంచి దీన్ని ఇలా సింగిల్ క్రోషే అనేది వేసుకోవాలండి. సింగిల్ క్రోషే వేసాక మళ్ళీ 4 సింగిల్ క్రోషెస్ అనేటివి వేయాలి. ఆల్రెడీ ఒకటి వేసాం కదా, ఇది 3rd వన్, ఇది వచ్చేసి 4th వన్. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ మర్చిపోకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్తో షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఏంటంటే చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఏ వీడియో అయినా నా వీడియో అనే కాదండి, ఏ వీడియో చూసినా మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే వాళ్ళు ఏమేమి టిప్స్ చెప్తున్నారో, మనకి ఎలా చెప్తున్నారో మనకి ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇలా బీడ్ అనేది ఎక్కించుకున్నాక మళ్ళీ మనం అక్కడ బీడ్ లాగ్ అనేది వేసి ఎక్స్ట్రా ఒక చైన్ అనేది వేయాలి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా చైన్ వేసాక మళ్ళీ మనము ఇలా థ్రెడ్ని బయటికి లాక్కొని ఇలా నీడిలోకి బీడ్ అనేది ఎక్కించుకొని మళ్ళీ ఈ బీడ్ని ఈ చైన్లోకించి ఇలా తీయాల్సి ఉంటుందండి. తీసి మళ్ళీ మనం ఇక్కడ ఒక బీడ్ లాక్ అనేది వేయాల్సి ఉంటుంది. వేసి మళ్ళీ ఇది ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని దాన్ని కొంచెం ఇటువైపున జరుపుకొని దీన్ని ఇలా శారీకి అటాచ్ చేయాలండి. చేసిన దాని పక్కనే మళ్ళీ ఇలా 4 సింగిల్ క్రోషెస్ అనేటివి వేయాలండి. ఇది రాని వాళ్ళకు కూడా 1కి 2-3 సార్లు ఈ వీడియో అనేది చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ డిజైన్ మొత్తము మనకు ఇలానే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. నేను టాజిల్ కట్టేటప్పుడు మీకు చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, నేనంతా మొత్తము ఇలా అల్లేసుకున్నానండి. ఈ మధ్యలో నేను ఏదైతే 1 ఇంచ్ స్పేస్ వదిలానో అక్కడ వచ్చేసి మనము టాజిల్ కట్టుకోవాలండి. దానికోసం ఇలా 2 స్ట్రాండ్స్ ఆఫ్ జెర్రీ థ్రెడ్ అనేది నీడిల్కి ఎక్కించుకొని పెట్టుకున్నానండి. మనం ఎప్పుడు తీసుకున్నట్టే 120 స్ట్రాండ్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ని తీసుకొని ఇలా 1 సైడ్ గ్లూ అనేది అప్లై చేసుకోవాలండి. దీన్ని స్ట్రైట్నర్తో మనం స్ట్రైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ మధ్యలో ఏదైతే 1 ఇంచ్ స్పేస్ వదిలామో మెల్లగా ఈ టాజిల్ని అందులోకించి ఇలా బయటికి లాగాల్సి ఉంటుందండి. మనం ఎంత లెంత్ అయితే అనుకుంటున్నామో అంత లెంత్ మనం ఒక్కసారి ఇలా చూసుకొని ఒకసారి దీన్ని ఇట్లా నీట్గా అనుకోవాలండి. ఒకసారి మంచిగా అనుకున్న తర్వాత మనం ఏదైతే 2 స్ట్రాండ్స్ ఆఫ్ జరీ థ్రెడ్ అనేది తీసుకున్నామో ఈ నీడిల్ని ఇలా బ్యాక్ సైడ్ నుంచి తీసి దీన్ని చుట్టూరా మనము ఒక 2 నుంచి 3 రౌండ్స్ తిప్పుకున్నాక నీడిల్ని ఇలా సైడ్కించి తీయాల్సి ఉంటుందండి. తీసి మళ్ళీ నీడిల్ని ఈ జరీ థ్రెడ్లోకించి పాస్ చేస్తూ ఇలా కిందికి తీయాలండి. తీసి ఈ జరీ థ్రెడ్ అనేది మనము ఇక్కడనే కట్ చేసేసుకోవాలా. కట్ చేసుకొని ఒక్కసారి ఇలా మంచిగా నీట్గా అనుకొని ఒక్కసారి ఈ థ్రెడ్స్ని మనం ఒక్కసారి ఇలా నీట్గా అనుకుంటే ఈ డిజైన్ అనేది ఇలా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. నేను మీకోసం ఇంకొకటి అని వేసి చూపిస్తాను. దీన్ని ఒకసారి ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి తిప్పుకొని
ఒకసారి దీన్ని ఇలా మంచిగా అనుకొని నీడిల్ని ఇలా బ్యాక్ సైడ్ నుంచి తీయాల్సి ఉంటుందండి. తీసి మనం ఈ జరీ థ్రెడ్ని దీని చుట్టూ తిప్పుకోవాలండి. ఇలా సైడ్కి ఏం తీయాల్సి ఉంటుంది. తీసి ఈ నీడిల్ని ఇందులోకించి ఇలా ఇన్సర్ట్ చేయాలండి. చేసి ఈ జరీ థ్రెడ్ని మనం ఇక్కడ పైన కట్ చేసుకొని దీన్ని ఒకసారి మంచిగా అనుకొని ఈ ఎక్సెస్ థ్రెడ్ని ఇక్కడ ట్రిమ్ చేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి డిజైన్. మన డిజైన్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఈ డిజైన్ చాలా గ్రాండ్గా ఉంది చేయడానికి. ఇది 1 స్టెప్ డిజైన్ అండి. 1 స్టెప్లో మనం ఇదంతా అల్లుకొని పోయి నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మనం ఈ టాజిల్స్ అనేది కట్టుకోవాలండి. ఈ రోజుకి నా డిజైన్ ఇదే ఫ్రెండ్స్. మీకు కనుక ఈ డిజైన్ నచ్చుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.